మా ఇంట్లో ఏం కర్రీ లేనప్పుడు గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను. మా ఇంటి దగ్గర చాలా గోంగూర చెట్లు ఉంటాయి. గోంగూర ఆకులను తెంపుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఈ ఆకులను క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 4, 5 పచ్చిమిర్చిలను క్లీన్ చేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక అందులో గోంగూర ఆకులను వేసి కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇది మిక్సీలో పట్టకుండా రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ పచ్చిమిర్చి, నువ్వులు, 5, 6 ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, టేస్ట్కి తగ్గ ఉప్పు, నేను దొడ్డుప్పు వేసుకున్నాను. వీటన్నిటిని నూరుకున్న తర్వాత గోంగూర ఆకులను కూడా వేసి నూరుకోవాలి. మెత్తగా కాకుండా కచ్చాపక్కాగా నూరుకున్న తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అందులో లాస్ట్కి ఇంగువ వేసి పోపు చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.